సమయంలో కూడా ఎవరిని లోపలికి అనుమతించలేదు. ప్రస్తుతం కేటీఆర్ హరీష్ రావు మాత్రం లోపలికి వెళ్లారు. ప్రస్తుతం అధికారులతో కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భం కనపడుతుంది. ఎందుకంటే ట్రాన్సిట్ వారెంట్ తోటే కవితను తరలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంలో 6 గంటల తర్వాత విచారించడానికి వీల్లేదనేటువంటి అంశం పైన న్యాయస్థానంలో పోరాటం చేశాం. కానీ ఇంకా విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. అరెస్ట్కి సంబంధించి కూడా ఖచ్చితంగా చివరి నిమిషంలో తమకు సమాచారం అందించారనేది వారు చెప్తున్నటువంటి మాట. కానీ సెర్చ్ ఆపరేషన్ తర్వాత తమ విచారణకు సహకరించలేదు అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ఈడీ అధికారులు చెప్తూ ఉన్నారు. ఆఫ్ ది రికార్డ్ మరికొద్దిసేపట్లో అధికారికంగా ఈడీ అధికారులు మాట్లాడతారా లేదా నేరుగా కవిత నివాసం నుండి కవితను అరెస్ట్ చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు తరలించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి తరలిస్తారా అనేది మాత్రం మరికొద్దిసేపట్లో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే మనకు సమాచారం అందుతుంది. 8:45 ఢిల్లీకి ఫ్లైట్ ఉంది. ఆ ఫ్లైట్ కి ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ అయ్యాయి కాబట్టి ఎగ్జాక్ట్ గా 7 గంటలకు ఇక్కడి నుంచి తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం మనం చూస్తున్నాం కవిత ఇంటి వద్ద అయితే మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది, కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఒకసారి చూడొచ్చు, బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇప్పటికే చేరుకోవడం జరిగింది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే నలుగురు కూడా ఎవరైతే అప్రూవర్గా మారారు వాళ్ళు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పటికే వాళ్ళు అప్రూవర్గా మారి వాళ్ళ విషయాలన్నీ కూడా వెల్లడించారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కవితను కూడా మరోసారి ఈడీ అధికారులు క్వశ్చన్ చేశారు. దాదాపు 5 గంటల పాటు క్వశ్చన్ చేసిన తర్వాత చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టిన తర్వాతే అరెస్ట్ నోటీస్ కూడా జారీ చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. ఇందులో మరొక మనకు కీలకమైనటువంటి అంశం అందుతుంది, మరొక కీలక సమాచారం అందుతుంది. తాజాగా ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత మాజీ పిఏగా ఉన్నటువంటి అశోక్ కౌశిక్ స్టేట్మెంట్ ఆధారంగానే ఈరోజు ఢిల్లీ ఇప్పుడు కవితను కూడా విచారించినట్లు మనకు సమాచారం అందుతుంది. అశోక్ కౌశిక్ ఇప్పటికే అతను సుదీర్ఘంగా విచారించి అతని వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. కాబట్టి కవిత కేసులో కీలకంగా మారినటువంటి పి అశోక్ కౌశిక్ యొక్క స్టేట్మెంట్ తర్వాతే ప్రస్తుతం అయితే మాత్రం ఈరోజు సోదాలు కొనసాగించినట్లు మనకు సమాచారం అందుతుంది. అశోక్ కౌశిక్ ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడనేది మాత్రం తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఆ స్టేట్మెంట్ లో ఎలాంటి అంశాలు కవిత గురించి వెల్లడించాడనేటువంటి అంశానికి సంబంధించి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం ఈడీ అధికారుల విచారణ ముగిసిందని చెప్పుకోవాలి. ఈడీ అధికారులు మరికొద్దిసేపట్లోనే కవిత నివాసం నుండి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు తరలించి శంషాబాద్